మంది కుటుంబాల్లో భర్తలు భయంకరమైన త్రాగుబోతులుగా ఉండేటప్పటికీ ఆ కుటుంబ పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా మారిపోద్దో తెలుసా? ఆ కుటుంబంలో సమాధానం అనేది ఉండదు తెలుసా? ఆ కుటుంబంలో నెమ్మది అనేది ఉండదు తెలుసా? ఆ కుటుంబంలో ఏమాత్రం సంతోషం అనేది ఉండి తీరదు. కారణం ఏంటంటే ఈ కుటుంబ యజమాని ఆ కుటుంబం అంతటికి కూడా తలనొప్పిగా మారిపోయాడు. కాబట్టి అదే ఆ కుటుంబ యజమానే కనుక సరిగా ఉంటే మిగిలిన కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఒక క్రమమైన కుటుంబంగా, ఒక మంచి కుటుంబంగా ఖచ్చితంగా కట్టబడగలదు. కాబట్టి నోవాహు నీతిగా జీవించాడు. అతని నీతి జీవితాన్ని తన కుటుంబానికి కూడా నేర్పించాడు. ఈ రోజున మీరు మంచిగా జీవించండి, అప్పుడే మీ పిల్లలు కూడా మంచిగా జీవించగలరు. ఈ రోజున మీరు మంచిగా ప్రార్థించండి, అప్పుడే మీ పిల్లలు మంచిగా ప్రార్థించగలరు. ఈ రోజున మీ కుటుంబాల్లో మీరు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి, అప్పుడే మీ పిల్లలు కూడా మీ ద్వారా మంచి సాక్ష్యాన్ని వారు కూడా కలిగి ఉండగలరు.